మాజీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే వెనుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పైన రాళ్ల దాడి, ఇతర సంఘటనలకు జగన్ గవర్నర్కు వివరించారు. అంతేకాదు ఆయా సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా గవర్నర్కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ని పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలను తీసుకోవాలని కోరారు. మాజీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ని కొద్దిసేపటి కిందటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిశారు. ప్రధానంగా చూసినట్లయితే కనుక వచ్చే 24వ తారీఖున ఢిల్లీలో ఆయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అరాచక పాలన అని చెప్పని వైసీపీ నేతలు చెప్తున్నారో దానికి నిరసనగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తామని చెప్పి నిరసన తెలియజేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ప్రణాళిక కూడా సిద్ధం చేయాలంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యులకి అదేవిధంగా ఎంపీలకు కూడా ఆయన ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. దానిలో భాగంగా మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి అబ్దుల్ నజీర్ గవర్నర్ కి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దాదాపుగా 40-45 రోజుల్లో దాదాపుగా పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసే అంశంగా, అంతేకాకుండా వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు కానీ, అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా 35-36 మంది యొక్క హత్యగా గావించబడ్డారు. అరాచక పాలన కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని కానీ క్యాడర్ కానీ అదేవిధంగా కార్యకర్తలను కానీ ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను విధ్వంసం సృష్టిస్తున్నారంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రధానమంత్రికి లేఖలో కూడా పొందుపరచడం జరిగింది. అయితే అరాచక పాలనకి స్పష్ట పలుకుతాము పూర్తి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజులుగా కూడా అంటే బెంగళూరు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల మీద ఎప్పటికప్పుడే పోరాటం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతుందని చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడుగా టీడీపీ పూర్తి స్థాయిలో కూటమికి సంబంధించినటువంటి పూర్తిగా స్పష్టతో ఉన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగించేదానికి ఎటువంటి అవసరం అంశం కానీ ఉద్దేశాలు జరిగినటువంటి ప్రతి ఏదైతే వైసీపీ లేవనెత్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా చట్ట ప్రకారం ఎవరైనప్పుడు కూడా చర్యలు మాత్రం చేపడతాం. అంతేకాకుండా జరిగినటువంటి ఏదైతే ఈ వివాదాలు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, దాడులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వైసీపీ లేవనెత్తిన ప్రతి అంశం మీద కూడా ఇటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరు మాత్రం చర్యలు తీసుకుంటాము. అందరి మీద కేసులు కేసులు కూడా కట్టకుండా విడిపించేటువంటి అవకాశం కూడా ఎక్కడా లేదు. పూర్తి స్థాయిలో శాంతి భద్రతకు విధానం కలిగించే ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ ని కలిశారు. తర్వాత ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే రాష్ట్ర గవర్నర్ దీని మీద విన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు లేవనెత్తిన అంశాలు ఏ అంశాలు అవుతున్నాయో అంశాల మీద ఇప్పటికే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆ అంశాలను కూడా ఆయన అడిగి తెలుసుకుంటామని కూడా చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.